Gurubhyo Namaha. Today class is conic section. In conic section, ellipse, class number 13. Okay. In previous class, that is class number 12, one problem completed. Next, continuation of problems on ellipse. Okay. The second problem is first the solution ఏంటంటే కనుక first given. What is the given equation? 9x square plus 25y square is equal to 225. అయితే ఈ ఈక్వేషన్ మనం మీకు 4 ఫామ్స్ గురించి చెప్పాను. ఫామ్ 1, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే కనుక ఏదో ఫామ్లో పెట్టుకోవాలి. అయితే కనుక ఇది ఫామ్ 1 కానీ ఫామ్ 2 కానీ అవుతుంది. అయితే ఫామ్ 3, ఫామ్ 4 అవ్వదు. ఎందువల్లంటే ఇందులో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేర్ టర్మ్స్ కాన్స్టెంట్ మాత్రమే ఉందన్నమాట. అంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేర్ టర్మ్స్ కాన్స్టెంట్ మాత్రమే ఉంటే కనుక అది ఫామ్ 1 కానీ ఫామ్ 2 కానీ. అంటే ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్ అని తెలిసిపోయింది. అందులో మళ్ళీ ఫామ్ 1, ఫామ్ 2 ఐడెంటిఫై చేయాలంటే కనుక డిపెండ్స్ ఆన్ ఏ అండ్ బి. అంటే ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ గ్రేటర్ దెన్ బి వస్తే కనుక ఫామ్ 1, ఏ లెస్ దెన్ బి వస్తే కనుక ఫామ్ 2. వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ తీసుకున్నాను. అయితే స్టాండర్డ్ ఫార్మేట్లో ఆర్హెచ్ఎస్లో ఇప్పుడు కూడా ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ పెట్టి త్రోఅవుట్ డివైడ్ చేసేయాలి. సో డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ 225. వీ గెట్ 9x square by 225 plus 25 by 25y square. 25y square by 225 is equal to 225 by 225. అయితే 9 225లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 టైమ్స్. అలాగే 25 225లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 25 ప్లస్ వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ 25 కెన్ బి రిటన్ యాజ్ 5 స్క్వేర్. దిస్ 9 కెన్ బి రిటన్ యాజ్ 3 స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 5 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో దీని స్టాండర్డ్ ఫామ్ తోటి కంపేర్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఏ ఈజ్ ఈక్వల్ టు a square is equal to 5. This implies a is equal to 5. Next, b square is equal to 9. This implies b square is equal to 3 square. This implies b is equal to 3. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే కనుక ఏ వాల్యూ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత వెంటనే ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, వాడు ఇక్కడ అడిగాడు ఎసెంట్రిసిటీ, కానీ ఫస్టే క్యాలిక్యులేట్ చేసేయాలి. దానికంటే ముందు సెంటర్ వాల్యూ మనకు వచ్చేసింది కాబట్టి ఫస్ట్ పాయింట్ సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు 0, 0. అంటే ఇది ఫామ్ 1. ఇది ఫామ్ 1కి డయాగ్రామ్ ఏంటి మీరు కావాలంటే కనుక డ్రా చేసుకోవచ్చు. ఫామ్ 1కి డయాగ్రామ్ ఇది. ఓకే, ఇవి కోఆర్డినేట్ యాక్సెస్, ఇవి ట్యాంజెంట్స్, ఇవి డైరెక్ట్రిక్స్. ఓకే, జెడ్, జెడ్ డాష్, ఏ డాష్, ఏ. ఇవి లాటరల్ రెక్టా, ఎస్, ఎస్ డాష్, సెంటర్. ఓకే, బి, బి డాష్, వై యాక్సెస్, ఎక్స్ యాక్సెస్. ఇది ఫామ్ 1. చక్కగా డయాగ్రామ్ కూడా డ్రా చేసుకుంటే కనుక డ్రా చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సెంటర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, వెర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫోకై ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఆ 6 పాయింట్స్ మనకి 6 అడిగాడు మనకి. కానీ మనం ఫామ్ 1కి 15 చెప్పుకున్నాం. ఆ 15 కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే చేసుకోవచ్చు. సో వాడు ఏమైతే అడిగాడో ఎగ్జామినేషన్లో మటుకు ఏమైతే అడిగాడో అవే మనం ఎగ్జామినేషన్లో రాస్తాం. కానీ మన నోట్స్లో అవి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం మొత్తం 15 కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుని నోట్స్లో పెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట. సో నేను ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కాబట్టి ఇది 7 పాయింట్స్ అడిగాడు కాబట్టి 7 పాయింట్సే చెప్తాను. కానీ మీరు నోట్స్లో మటుకి నేను 15 పాయింట్స్ చెప్పాను కాబట్టి 15 పాయింట్స్ రాయండి చక్కగా. అంటే ప్రాక్టీస్ అవుద్ది అన్నమాట. అంటే రేపొద్దున ఎగ్జామినేషన్లో ఇవే అడగాలని లేదు. రేపొద్దున ఫోకే అడిగి ప్రొజెక్షన్స్ అడుగుతాడు, వెర్టిసెస్ తీసేసి వేరేది అడగచ్చు. ఓకే, డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్స్ అడిగాడు. ఇందులో రేపొద్దున ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టా అడుగుతాడు. అందుకని ఆ 15 కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుని ఉంటే వాడు ఏ విధంగా అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. ఓకే, నేను ఏ వాల్యూ 5, బి వాల్యూ 3 వచ్చింది. సెంటర్ ఫామ్ 1కి సెంటర్ ఏంటి? 0, 0. సో సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు 0, 0. నెక్స్ట్ వెంటనే ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. ఎసెంట్రిసిటీకి ఫామ్ 1కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 25 మైనస్ బి స్క్వేర్ 9 బై 25. దట్ ఈక్వల్ టు 25 మైనస్ 9 16. రూట్ 16 4 బై రూట్ 25 5. సో ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 4 బై 5. ఇది లెస్ దాన్ 1, 1 కంటే తక్కువ. ఎలిప్స్కి ఎసెంట్రిసిటీ ఎప్పుడు కూడా లెస్ దెన్ 1 రావాలి. దట్ మీన్స్ ఎసెంట్రిసిటీ వాల్యూ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. సో 4 by 5 ఎసెంట్రిసిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫోకై.
ఫోకై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా జీరో అని రాసుకుంటే సరిపోతుంది. ఫామ్ 1కి ఫోకై ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా జీరో. ఏ తెలుసు మీకు ఇక్కడ, తర్వాత ఈ తెలుసు. ఏ అంటే ఎంత? 5. ఈ అంటే 4/5. అప్పుడు ఫోకై ఎంత అవుతుందంటే కనుక దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4 ఇంటూ 4/5. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ ఏ ఫర్ 5. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 5. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 4/5 0. దట్ ఈక్వల్ టు 5 క్యాన్సిల్. దట్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 4 కామా 0. అంటే వాడు ఇచ్చినటువంటి ఎలిప్స్ 9x² ప్లస్ 25y² ఈజ్ ఈక్వల్ 225. వాట్ ఈస్ ది ఫోకై? ప్లస్ ఆర్ మైనస్ 4 0. దట్ మీన్స్ 4 0 అండ్ మైనస్ 4 0. విడివిడిగా రాసుకోవచ్చు లేదా కంబైన్గా రాసుకుంటే గొడవ ఉంటుంది మనకి స్పేస్ కలిసి వస్తుంది. నెక్స్ట్ 4th వన్ వాడు అడిగింది ఏంటి? సెంటర్ అయిపోయింది, ఫోకై అయిపోయింది, వెర్టిసెస్. వెర్టిసెస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఫామ్ 1కి వెర్టిసెస్ ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 0. వెర్టిసెస్ కూడా ఫైండ్ అవుట్ చేసేసాం. ఓకే, ఫోకై అయిపోయింది, వెర్టిసెస్ అయిపోయింది, సెంటర్ అయిపోయింది, ఎసెంట్రిసిటీ. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం సెంటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏ వాల్యూ బి వాల్యూ వచ్చిన తర్వాత ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేసేయాలి. ఆ ఎసెంట్రిసిటీ ఏ వాల్యూ బి వాల్యూ వస్తే కనుక మిగతా అన్ని తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేయడమే మనం. అందుకని ఎసెంట్రిసిటీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఎసెంట్రిసిటీ మనకి ఎంత వచ్చిందంటే 4/5 వచ్చింది. అది ఇంపార్టెంట్ అనమాట అది. ఓకే, సో ఫోకైకి ఫార్ములాలో ఎసెంట్రిసిటీ ఉంది కాబట్టి అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదండి. సెకండ్ మీరు ఫోకై అని రాస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి లేదు కాబట్టి మనం అక్కడ ఆగిపోవాల్సి వస్తుంది. అందుకని ముందే ఎసెంట్రిసిటీకి ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఫోకై కానీ, వెర్టిసెస్ కానీ, ప్రొజెక్షన్స్ కానీ, డైరెక్ట్రిసిటీ ఈక్వేషన్స్ కానీ ఇంకేవైనా సరే ఆఫ్టర్ ఫైండ్ ది ఎసెంట్రిసిటీ. ఓకే, సో వెర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 ప్లస్ ఆర్ మైనస్ 5 0. నెక్స్ట్ ఏమన్నాడు? వెర్టిసెస్ తర్వాత ఎసెంట్రిసిటీ అయిపోయింది కదా. లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్. లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ b² a యూనిట్స్. దట్ ఈక్వల్ టు 2 ఇంటూ b² 9 బై a ఫర్ 5. దట్ ఈక్వల్ టు 18/5 యూనిట్స్. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్? 18/5 యూనిట్స్. అది వచ్చింది. ఇప్పుడు ఇంకా ఫైనల్గా వాడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నది? అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ అంటే ఈ యొక్క ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఈ ఈక్వేషన్స్ y యాక్సిస్ ప్యారల్గా ఉన్నాయి కాబట్టి ఎంత డిస్టెన్స్లో ప్యారల్గా ఉన్నాయంటే కనుక దట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e. ఇటేమో a/e, ఇటేమో మైనస్ a/e. అవి ఎలా వచ్చినాయో CZ వాల్యూ అన్నమాట. మన స్టాండర్డ్ ఈక్వేషన్ డిరైవ్ చేసేటప్పుడు ప్రూఫ్ చెప్పాను అక్కడ నీకు. సో ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e. ఏ వాల్యూ తెలుసు 5 అని, ఈ వాల్యూ తెలుసు 4/5 అని, అంటే 25/4 అవుతుంది అనమాట. దాన్ని క్రాస్ మల్టిప్లికేషన్ సింప్లిఫికేషన్ చేస్తే డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. ఓకే, ఆ డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్స్ ఒకటే నేను చెరిపేసి ఇక్కడ రాస్తాను చూడండి. ఓకే, రిపీట్ వన్స్ అగైన్. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఈక్వేషన్ మీరు ఏం చేయాలి? RHSలో 1 వచ్చేలా చూసుకోవాలి. అలా రావాలంటే కనుక RHSలో ఏముందో చూసుకోండి. 225 ఉంది. ఆ 225 పెట్టి త్రూ అవుట్ డివైడ్ చేసేయండి. అప్పుడు మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. దీన్ని స్క్వేరింగ్ కింద రాసుకోగలిగితే కనుక రాయండి, లేకపోతే కనుక పర్వాలేదు. 25 వచ్చింది కాబట్టి 5² అని రాసుకున్నారు. రేపు 24 వచ్చింది అనుకోండి, √24² అప్పుడు ఏ వాల్యూ √24 అవుతుంది అనమాట. a² వాల్యూ 24 అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తే కనుక మనం రాసుకునే వీలుంటే కనుక రాసుకుంటాం అన్నమాట. సో 5² 3². కంపేరింగ్ విత్ ది స్టాండర్డ్ ఫామ్ వీ గెట్ a ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3. వెంటనే మీరు ఏం చేయాలి? ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √a² మైనస్ b² a². సో 4/5 వచ్చింది. అక్కడ నుంచి ఇంకా అన్ని క్యాలిక్యులేట్ చేసుకొచ్చేయటమే. సెంటర్, వెర్టిసెస్, ఫోకై, లెంత్ ఆఫ్ ది లేటస్ రెక్టమ్, అవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తామట. ఓకే, ఇంకా ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. అది నేను ఫైండ్ అవుట్ చేసి చూపిస్తాను చూడండి. ఇంకా క్వశ్చన్లో లాస్ట్ అడిగింది ఏంటంటే కనుక ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a/e. ఏ వాల్యూ 5 బై ఈ వాల్యూ 4/5. ఈ 5 పైకి వెళ్తుంది. ప్లస్ ఆర్ మైనస్ 25. x ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 25/5. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4x ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 25 లోపల తీసుకురండి. 4x ప్లస్ ఆర్ మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. ద డైరెక్ట్రిసెస్ ఈక్వేషన్స్ ఆర్ ఒకటి 4x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంకోటి 4x మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంతో ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం స్టాండర్డ్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అది ఒక ఎలిప్స్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నప్పుడు వాడు ఈ డేటాలో ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఏం చేయాలంటే కానీ దాన్ని స్టాండర్డ్ ఫార్మేట్లో తీసుకొచ్చేయాలన్నమాట. అది ఫామ్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ వచ్చిన తర్వాత వెంటనే ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఏ గ్రేటర్ దెన్ బిఏ, ఏ లెస్ దెన్ బిఏ చూసుకోవాలి. ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఒక రకంగా ఉంటాయి ఫార్ములాస్, ఏ లెస్ దెన్ బి అయితే ఇంకొక రకంగా ఉంటాయి అన్నమాట. చూసుకుని దాని నుంచి వెంటనే మీరు ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంకా అక్కడి నుంచి వాడు అడిగినట్టు పాయింట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనం ఆ 4 ఫార్మ్స్ మైండ్లో ఉంటే కనుక ఆ ఆన్సర్లు అన్నీ కూడా అందులో సబ్స్టిట్యూట్ చేయటమే.
సో ఈ విధంగా చేయాలి. ఇన్ దిస్ క్లాస్ సెకండ్ ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 3. సో ఇన్ ద థర్డ్ ప్రాబ్లమ్ ఫైండ్, ఇది కూడా మనం సెకండ్ ప్రాబ్లం చేసినట్టుగానే ఉంటుంది, కాకపోతే కనుక సెకండ్ ప్రాబ్లం ఫామ్ బిలాంగ్స్ టు ఫామ్ 1 అండ్ ఫామ్ 2. అది సెకండ్ ప్రాబ్లం ఫామ్ 1కి ఫామ్ 2కి చెందిందన్నమాట. అయితే థర్డ్ ప్రాబ్లం బిలాంగ్స్ టు ఫామ్ నెంబర్ 3 ఆర్ ఫామ్ నెంబర్ 4. అయితే కనుక చెప్పాను మీకు ఫామ్ 1 ఫామ్ 2ని ఐడెంటిఫై చేయడానికి ఏంటంటే అందులో ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ వై స్క్వేర్ టర్మ్స్ కాన్స్టెంటే ఉంటుంది అనమాట. అది ఫామ్ 1 కానీ ఫామ్ 2 కానీ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ఏ అండ్ బి. నెక్స్ట్ ఫామ్ 3 ఫామ్ 4ని ఐడెంటిఫై చేయడం, ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పాను మీకు ఒకసారి. ఫామ్ 1 ఫామ్ 2కి చెప్పాను. ఇప్పుడు ఫామ్ 3 ఫామ్ 4కి అబ్జర్వ్ చేయాలంటే కనుక ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి, వై స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి, ఎక్స్ టర్మ్స్ ఉంటాయి, వై టర్మ్స్ ఉంటాయి, కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్కసారి ఎక్స్ టర్మ్ ఉండకపోవచ్చు, వై టర్మ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కొక్కసారి వై టర్మ్స్ ఉండకపోవచ్చు, ఎక్స్ టర్మ్స్ ఉండొచ్చు. రెండు ఉంటాయి. రెండు లేవనుకోండి ఎక్స్ స్క్వేర్ టర్మ్స్, వై స్క్వేర్ టర్మ్స్ కాన్స్టెంట్ అలా ఉందనుకోండి ఈక్వేషను, అది ఫామ్ 1 ఫామ్ 2 అవ్వచ్చు అన్నమాట. లేదా ఫామ్ 3 ఫామ్ 4 ఎప్పుడు అవ్వచ్చు, ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉండాలి, వై స్క్వేర్ టర్మ్స్ ఉండాలి, ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ కాన్స్టెంట్. అంటే ఎక్స్ టర్మ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వై టర్మ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట అందులోని. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి, అంటే ఇది మనం చేసే ప్రాబ్లమ్ ఫామ్ నెంబర్ 3 కానీ 4 కానీ సంబంధించింది అనమాట. ఓకే, వాట్ ఈస్ ది ప్రాబ్లం నెంబర్ 3? ఫైండ్ ది సెంటర్, ఫోకై, వెర్టిసెస్, ఎసెంట్రిసిటీ, length of the latus rectum, length of the major and minor axis, length of the major axis, length of the minor axis, and the equations of lateral recta of ellipse 3x square plus y square minus 6x minus 2y is equal 2y minus 5 is equal to 0. అంటే మనకి ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చాడు, చెప్పలేదు ఆఫ్ అన్నాడు, అంటే ఎలిప్స్ ఈక్వేషన్ అన్నమాట. ఇది ఆఫ్ ఎలిప్స్ అని రాసుకోవాలి ఇక్కడ మనం. ఓకే, అయితే కనుక ఫస్ట్ ఏంటి, వాట్ ఈస్ ది గివెన్ ఈక్వేషన్? మీకు చెప్పాను ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, వై స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి, వై టర్మ్స్ ఉన్నాయి, కాన్స్టెంట్ ఉంది. ఉంటే కనుక ఇది ఫామ్ 3 కానీ ఫామ్ 4 కానీ. అయితే కనుక మనం దాన్ని స్టాండర్డ్ ఫార్మేట్లోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను. అవి ముందు దీన్ని స్టాండర్డ్ ఫార్మేట్లోకి తీసుకురావాలన్నమాట. ఓకే, వాట్ ఈస్ ది సొల్యూషన్? గివెన్ 3x square plus y square minus 6x minus 2y minus 5 is equal to 0. Okay, first write the x square terms and x terms, that equal to 3x square minus 6x. Next write the y square terms and y terms, that equal to y square minus 2y, last constant is equal to 0. Okay, next here 3x square కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా యూనిక్ 1 ఉండాలి. మనం 4 ఫార్మ్స్ చెప్పుకున్నాం, ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ మన న్యూమరేటర్లో ఏముంది, 1 ఉంది, డినామినేటర్ వదిలేండి. అంటే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్స్ ఎప్పుడు కూడా 1 ఉండేలా చూసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనకి ఎంత ఉందంటే కనుక ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 3 ఉంది. టేక్ కామన్ 3, దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. ఇక్కడికి ఈ పార్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ వన్ పార్ట్, దిస్ ఈజ్ అనదర్ పార్ట్. ఓకే, సో ఇక్కడ కామన్ తీయవలసిన అవసరం లేదు. వై స్క్వేర్ మైనస్ 2y minus 5 is equal to 0. So 3 into this x square minus this expression converted into a minus b whole square. A minus b whole square means a square minus 2ab plus b square. So this can be written as a square minus 2 into a for x, b for, at what value multiplying this expression we get minus 2x. ఏ వాల్యూ పెట్టి ఇక్కడ నువ్వు మల్టిప్లై చేస్తున్నావో అది సింప్లిఫై చేస్తే కనుక మనకి ఇక్కడ ఎంత రావాలి, 2x రావాలి, దట్ ఈజ్ 1. b ఫర్ 1, దట్ మీన్స్ బై యాడింగ్ 1 స్క్వేర్, సబ్ట్రాక్టింగ్ 1 స్క్వేర్, క్లోజ్డ్ బ్రాకెట్, ప్లస్ సేమ్ ఇది ఎలాగైతే రాసామో ఏ స్క్వేర్ మైనస్ 2ab వరకు చాగిపోయింది. ఏ స్క్వేర్ మైనస్ 2ab, మరి b స్క్వేర్ లేదు, ప్లస్ 1 స్క్వేర్, వెంటనే సబ్ట్రాక్ట్ చేసే. నెక్స్ట్ వై స్క్వేర్ మైనస్ 2 ఇంటూ y into 1 plus 1 square minus 1 square minus 5 is equal to 0. So this expression, this can be written as 3 into x minus 1 whole square closed x minus 1 whole square. ఓకే, ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఏమవుతుంది, a square minus 2ab plus b square x minus 1 whole square minus 1 plus y minus 1 whole square minus 1 minus 5 is equal to 0. సో ఇదంతా కూడా మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి x మైనస్ 1 హోల్ స్క్వేర్, ఈ మైనస్ 1 ఇలాగే ఉంచేస్తాం, ప్లస్
ఇదంతా కూడా వై స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 స్క్వేర్, ఇదంతా కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే y మైనస్ 1 హోల్ స్క్వేర్, -1 అలాగే ఉంచండి, -1 స్క్వేర్ అంటే -1 -5. ఓకే, నెక్స్ట్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే 3 పెట్టి మల్టిప్లై చేయండి, అలాగే దీన్ని ఇలాగే వదిలేయండి -5. దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే ఓకే, మనం 3 పెట్టి మల్టిప్లై చేసేయండి. 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ -3 ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ -1 -5. సో 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ -3 -1 -5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సమ్ చేస్తే ఎంత కనుక -9. -9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ -9 ఈ సైడ్ తీసుకెళ్తే 9. మీకు చెప్పాను ఎప్పుడైనా సరే ఎలిప్స్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఈక్వేషన్లోకి రావాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ పెట్టి డివైడ్ చేసేయాలి. అంటే త్రూ అవుట్ కూడా 9 పెట్టి డివైడ్ చేసాను, డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 9. సో 3 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 9 ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో ఇది 3 టైమ్స్ అంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 3 ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది స్టాండర్డ్ ఫార్మేట్లోకి వచ్చేసింది. అంటే మీకు చెప్పాను స్టార్టింగ్లో ఆ ఈక్వేషన్ బట్టి అది ఫామ్ 3 కానీ ఫామ్ 4 కానీ అవ్వచ్చు అని చెప్పాను. అదే 3 ఆర్ 4 అనేది డిపెండ్స్ ఆన్ ఏ మీద డిపెండ్ అవుతుంది. అప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫార్మేట్తో కంపేర్ చేస్తే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. కంపేర్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. Therefore, a is equal to √3, b is equal to 3. So, a value smaller value, b value bigger value. That means a less than b. అంటే ఇది ఫామ్ 3 మాట. ఇది అంటే ఫామ్ 3 ఏ విధంగా ఉంటుంది, a less than b కండిషన్ అనమాట. ఈక్వేషన్స్ ఫామ్ 3కి ఫామ్ 4కి ఈక్వేషన్స్ ఒకేలా ఉంటాయి, బట్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఈక్వేషన్స్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ y మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. బట్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. a గ్రేటర్ దెన్ b or a less than b. But here a less than b, that means the given equation represents form 4. Okay, form 4 సంబంధించినటువంటి సెంటర్, ఫోకై, వెర్టిసెస్, ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్ అండ్ ఈక్వేషన్స్ ఆఫ్ లాటరల్ రెక్టమ్. ఇవి మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక దీని స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు h ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ ఏ వాల్యూ బి వాల్యూ మనకు వచ్చేసింది. ఏ ఈజ్ ఈక్వల్ టు √3, బి ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, సెంటర్ ఎంత, సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే అంటే 1, 1 సెంటర్. నెక్స్ట్ సెంటర్ తెలిసిన వెంటనే మీరు ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఎసెంట్రిసిటీ. ఎసెంట్రిసిటీకి ఫామ్ 4కి ఏంటి, ఈ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎసెంట్రిసిటీ వస్తుంది. ఈ హెచ్ వాల్యూ, కే వాల్యూ, ఏ వాల్యూ, బి వాల్యూ, ఈ వాల్యూ ఫామ్ 3 కానీ ఫామ్ 4 కానీ అని మనకి తెలిసినప్పుడు ఈ 5 వాల్యూస్ ఉంటే కనుక మొత్తం మనం 14 పాయింట్స్ కూడా రాసేయచ్చమాట. కానీ మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఏమైతే అడిగాడో అవే మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను రాస్తాను చూడండి, ఇవన్నీ కూడా చెరిపేసి మీరు తర్వాత కాపీ చేసుకుందరు. కానీ ముందు ఇదంతా కూడా కాపీ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఈచ్ గివెన్ ఈక్వేషన్ దాన్ని ఎలా మాడిఫై చేసుకుని వచ్చాను ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు స్టాండర్డ్ ఫార్మేట్లోకి వచ్చింది, కంపేర్ చేసుకున్నారు, ఏ వాల్యూ బి వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ హెచ్ వాల్యూ కూడా వస్తుంది అనమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను రాస్తాను అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ కూడా మీరు ప్లేస్ ఉంటే కనుక రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 1, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 1, ఏ ఈజ్ ఈక్వల్ టు √3, బి ఈజ్ ఈక్వల్ టు 3. ఇంకా ఫైనల్గా ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేస్తే 5 వాల్యూస్ వస్తే కనుక మొత్తం అన్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మీకు స్టాండర్డ్ ఫామ్ నెంబర్ 4 మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మీకు ఫామ్ నెంబర్ 4లోకి ఎలా చేంజ్ చేయాలో చెప్పాను. అదంతా కూడా చెప్పేశాను. అయితే దాని నుంచి ఏ వాల్యూ, బి వాల్యూ, హెచ్ వాల్యూ, కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. అవి ఇక్కడ రాశాను. ఏ ఈజ్ ఈక్వల్ టు √3, బి ఈజ్ ఈక్వల్ టు 3, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1, కే ఈజ్ ఈక్వల్ టు 1. సెంటర్ ఫార్ములా ఏంటి, సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే అంటే 1, 1 సెంటర్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ 4 వాల్యూస్ తోటి పాటుగా ఎసెంట్రిసిటీ మొత్తం 5 వాల్యూస్ ఉంటే కనుక ఫామ్ 4లో ఉన్నటువంటి 14 పాయింట్స్ మనం ఫిల్అప్ చేసేయచ్చు. ఓకే, ఎసెంట్రిసిటీ దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. బీ స్క్వేర్ మీన్స్ 9 మైనస్ 3/9 దట్ ఈక్వల్ టు √6/3. ఎసెంట్రిసిటీ వాల్యూ ఎంత వచ్చింది, √6/3 అని వచ్చింది. నెక్స్ట్ ఫోకై ప్లస్ ఆర్ మైనస్, ఇది ఫామ్ 4. ఫామ్ 2కి ఫోకై ఏంటి,
జీరో కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ, దానికి హెచ్ కామా కే యాడ్ చేయండి. దట్ ఈక్వల్ టు హెచ్ కామా కే యాడ్ చేస్తే కనుక హెచ్ కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ ప్లస్ కే. ఓకే, అందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తామట. అంటే హెచ్ వాల్యూ 1 ప్లస్ ఆర్ మైనస్ బి వాల్యూ 3, ఈ వాల్యూ √6/3 ప్లస్ కే వాల్యూ 1 మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తామట. అవి మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ ఇక్కడ డైరెక్ట్గా రాయండి. ఇది నేను రాసిన తర్వాత చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. నెక్స్ట్ వెర్టిసెస్ ఏంటి ఫామ్ 4కి, ఫామ్ 2కి గుర్తు తెచ్చుకోండి. ఫామ్ 2కి ఏంటి, జీరో కామా ప్లస్ ఆర్ మైనస్ బి, దానికి జీరోకి ఏమో హెచ్ యాడ్ చేయండి, ప్లస్ ఆర్ మైనస్ బికి ఏమో కే యాడ్ చేయండి. అంటే ఎంత వస్తుందంటే కనుక హెచ్ కామా ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ కే వస్తుందన్నమాట. ముందు నేను అన్నింటికి కూడా ఫార్ములాస్ రాసేస్తున్నాను. ఓకే, అలాగ మనం ఫామ్ 2 ఫామ్ 1 గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా ఫామ్ 3 ఫామ్ 4 ఆటోమేటిక్ దాని నుంచి హెచ్ కామా కే యాడ్ చేయడమే కదా. అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్ట్రక్చర్ చెప్పేటప్పుడు, అదే చేస్తున్నామాట ఇక్కడ మనం. హెచ్ కామా ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ కే. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. ఫామ్ 2కి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఏంటి, 2 ఇంటూ a²/b. దీనికి కూడా అదే సేమ్ 2 ఇంటూ b²/. సో లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ a²/b యూనిట్స్. సో ఈ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ 2b యూనిట్స్ దట్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 దట్ ఈక్వల్ టు 6 యూనిట్స్. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ ఫామ్ 4కి ఏంటి 2b యూనిట్స్. 2కి ఏదైతే అయిందో 4 కూడా అదే అవుతుంది. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్ 2a యూనిట్స్. 2a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √3 దట్ ఈక్వల్ టు 2√3 యూనిట్స్. నెక్స్ట్ ఫార్ములాస్ అన్నీ కూడా అంటే ఫామ్ 4కి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్నీ కూడా రాశాను నేను. రాసిన తర్వాత మీరు ఏ వాల్యూ, బి వాల్యూ, హెచ్ వాల్యూ, కే వాల్యూ, ఈ వాల్యూ సబ్స్టిట్యూటింగ్ ఆన్ దిస్ ఫార్ములా. అందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సెంటర్ చూడండి హెచ్ కామా కే 1,1. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ √6/3. నెక్స్ట్ ఫోకై హెచ్ కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ ప్లస్ కే. సో ఇది తీసేస్తే కనుక హెచ్ కేల్ ప్లేస్లో 0 పెట్టారనుకోండి, హెచ్ ప్లేస్లో 0, కే ప్లేస్లో 0 ఇస్తే 0 కామా ప్లస్ ఆర్ మైనస్ బిఈ ఇస్ ది ఫోకస్ ఆఫ్ ఫామ్ 2. ఆ ఫామ్ 2కి హెచ్ కామా కే యాడ్ చేసాం కాబట్టి మనకు అలా వచ్చినాయి అన్నమాట. అందుకనే హెచ్లు కేలు యాడ్ చేసుకుంటే వెళ్ళే అంతే మనం. ఓకే, అవి యాడ్ చేస్తే కనుక ఇక్కడ హెచ్ ప్లేస్లో 1 ప్లస్ ఆర్ మైనస్ బి అంటే ఎంత మనకి ఇక్కడ 3, ఈ అంటే √6/3, 3 క్యాన్సిల్ అయిపోతుంది, √6 మిగులుతుంది. అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ √6 + 1 పాయింట్ అది. ఓకే, అలాగే ప్లస్ తోటి ఒకటి, మైనస్ తోటి ఒకటి. అలాగే వెర్టిసెస్ హెచ్ కామా ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ కే అంటే 1 కామా ప్లస్ ఆర్ మైనస్ 3 + 1. ఒకసారి ప్లస్ తీసుకుంటే 4, ఒకసారి మైనస్ తీసుకుంటే -2. 1 - 2 -3 + 1 అంటే -2. కాబట్టి +3 + 1 అంటే +4. 1 - 2 1 4 అంటే ఇవి వెర్టిసెస్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఏంటి, ఫామ్ 2కి ఏదైతే ఉందో ఫామ్ 4 కూడా అదే లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 2 ఇంటూ a²/b యూనిట్స్. ఓకే, దట్ ఈక్వల్ టు 2 ఇంటూ a² అంటే 3, b అంటే 3, 2 ఇంటూ 3/3, 3 క్యాన్సిల్ అయిపోతుంది, దట్ ఈక్వల్ టు 2 యూనిట్స్. సో ఈ ప్రాబ్లమ్కి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఎంత అంటే కనుక 2 యూనిట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేమడిగాడు, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సెస్ 2b యూనిట్స్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సెస్ 2a యూనిట్స్. నెక్స్ట్ ఈక్వేషన్స్ ఆఫ్ లేటరల్ రెక్టా అంటే y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ బిఈ ప్లస్ కే మనకు తెలుసు కదా. అంటే ఫామ్ 2కి ఏదైతే అయిందో దానికి కే యాడ్ చేయండి అంతే. ఫామ్ 2కి y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ బిఈ, దానికి కే యాడ్ చేయండి. b అంటే 3, ఈ అంటే కనుక √6/3 + 1, 3 క్యాన్సిల్ అయిపోయింది. y ఈజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ √6 + 1 అలా వదిలేసి సరిపోతుంది. నో నీడ్ టు సింప్లిఫికేషన్. సో వాడు ప్రాబ్లంలో అడిగినవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసేసాం. ఫస్ట్ ఆ యొక్క ఈక్వేషన్ ఉంది చూసారా, ఈ ఈక్వేషన్ని మనకి ప్రాబ్లంలో ఈక్వేషన్ ఇచ్చాం చెప్పేసాను. అది ఆ ఈక్వేషన్ని రాసుకోవడం రావాలన్నమాట. అంటే x - h² + a² + y - k² / b² ఈజ్ ఈక్వల్ టు 1 ఆ ఫార్మేట్లోకి ఎలా రాయాలో కూడా చెప్పాను. అలాంటి మనం చాలా చేసాం. ఓకే, అవన్నీ కూడా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లో చేస్తాం, ఇక్కడ చేస్తాం, చాలా ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్ అన్ని సింప్లిఫికేషన్ చేసేటప్పుడు చాలా చేస్తామన్నమాట. అది ఒకటి మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఇందులో. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 3 is completed. Next I am going to explaining problem number 4. Okay, the problem number 4 says that find the equation of ellipse whose length of the lattice rectum. Okay, length of the lattice rectum
LLR, length of the latex rectum is 15/2 and distance between foci is 2 with the axis. With the axis means with the coordinate axis. That means along the coordinate axis. అంటే x యాక్సిస్ y యాక్సిస్ అంటే మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయిపోతే కనుక మనం అప్పుడు అలాంగ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ విత్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే బై డిఫాల్ట్ అది ఫార్మ్ 1 అని అర్థం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ ప్రాబ్లం చేసాం. ఎసెంట్రిసిటీ ఇచ్చినప్పుడు అంటే ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డేటా ఏమి ఇవ్వాలి, ఎసెంట్రిసిటీ ఇవ్వాలి, ఫోకస్ ఇవ్వాలి, డైరెక్ట్రిక్స్ అలా ఇచ్చినప్పుడు ప్రాబ్లం 1 చేసాం. అలాగే కాకుండా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ఇచ్చిన 2 or more అంటే 2 లేదా 3 డేటాస్ ఇస్తే కనుక మనం ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఏమవచ్చు, డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అవ్వచ్చు, డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ అవ్వచ్చు, డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్షన్స్ అవ్వచ్చు, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఇవ్వచ్చు, వాడు ఏమైనా సరే. ఇందులో మనకి 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్స్ ఏంటి, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 15/2 యూనిట్స్, ఇంకొకటి డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై. ఫస్ట్ మనం స్ట్రక్చర్ ఫార్మ్ 1 యొక్క స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఫోకై, వాట్ ఈస్ ఫోకై, S ఈజ్ ఈక్వల్ టు AE, 0, S dash is equal to minus AE, 0. What is the distance between these two? అంటే ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే S dash is equal to 2AE. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఈజ్ 2AE. మీకు చెప్పాను అక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై 2AE, డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ 2A, డిస్టెన్స్ బిట్వీన్ ప్రొజెక్షన్స్ 2 into AYE. ఇవన్నీ కూడా అందులో మాట డిస్టెన్సెస్ మాట పాయింట్స్కి మధ్యన. సో డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఈజ్ 2AE. 2AE ఈజ్ ఈక్వల్ టు గివెన్ 2 units. Distance between foci is 2 units. So 2 cancel, A is equal to 1. అంటే మనకు ఒక వాల్యూ తెలిసిందన్నమాట, A is equal to 1 అని. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ఫార్మ్ 1? 2B² A is equal to 15/2. ఓకే, బై క్రాస్ మల్టిప్లికేషన్ 4B² is equal to 15A. ఇది ఒక రిలేషన్ ఉంది, ఏకి బీకి మధ్యన ఇది ఒక రిలేషను, ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి రెండు ఉపయోగించుకుని మనం ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మీకు అంతా కూడా ప్రజెంటేషన్ స్కిల్స్లో బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మనకి ప్రాబ్లంలో హైపోథిసిస్ అంతా కూడా ఇక్కడ రాస్తున్నాను. డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటే దట్ మీన్స్ 2AE ఈజ్ ఈక్వల్ టు 2, 2 క్యాన్సిల్, we get A is equal to 1, squaring on both sides, A square is equal to 1. మనకి ఎక్కడ ఉపయోగపడితే కనుక యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్, గివెన్ లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 2B² A. ఇది బై డిఫాల్ట్ మనం విత్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు కాబట్టి x² / A² ప్లస్ y² / B² ఈజ్ ఈక్వల్ టు 1, వేర్ A గ్రేటర్ దెన్ B తీసుకోవాలన్నమాట. ఓకే, ఫార్మ్ 1 తీసుకోవాలి. ఫార్మ్ 1కి లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ 2B² A ఈజ్ ఈక్వల్ టు 15/2. సార్ మీరు ఫార్మ్ 2 తీసుకోవచ్చు కదండి, డౌట్ వస్తుంది, అందుకని చెప్పాను అనమాట. ఫార్మ్ 1 ఎందుకు తీసుకోవాలంటే విత్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు కాబట్టి, అందుకని విత్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఫార్మ్ 2 కూడా వస్తుంది, కానీ బై డిఫాల్ట్ మట్టి ఫార్మ్ 1 తీసుకోవాలి. అందుకని 2B² A ఈజ్ ఈక్వల్ 15/2 బై క్రాస్ మల్టిప్లికేషన్ 4B² ఈజ్ ఈక్వల్ 15A. ఐ వాంట్ B² ఈజ్ ఈక్వల్ 15A/4. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఏం కావాలి, A² వాల్యూ B² వాల్యూ, అంటే ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేసినా సరిపోతుంది, లేదా A² B² ఎట్ ఏ టైం ఫైండ్ అవుట్ చేసినా సరిపోతుంది. ఇవి ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక బై యూజింగ్ వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్, దట్ రిజల్ట్ ఈజ్ B² ఈజ్ ఈక్వల్ టు A² ఇంటూ 1 - C². ఇది మీకు చెప్పాను ఆల్రెడీ. థీరం ప్రూవ్ చేసేటప్పుడు అంటే ఫార్మ్ 1 x² ఎలిప్స్ యొక్క ఈక్వేషన్ ప్రూవ్ చేసేటప్పుడు x² A² ప్లస్ y² B² ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ప్రూవ్ చేసేటప్పుడు కన్సిడరేషన్ మనకి x² A² ప్లస్ y² B² A² ఇంటూ 1 - C² వస్తే కనుక అదంతా కూడా B² కింద ట్రీట్ చేయమని చెప్పాను. ఆ B² వాల్యూ ఇది మాట, B² ఈజ్ ఈక్వల్ A² ఇంటూ 1 - C². దీని నుంచి ఎసెంట్రిసిటీ వాల్యూ కూడా మనం డెరైవ్ చేసాం. సో B², వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ B²? 15/15A/4. 15A/4 అంటే B² అంటే ఇది రాసుకోవచ్చు అన్నమాట. దట్ ఈక్వల్ టు మల్టిప్లయింగ్ విత్ దిస్ వన్ A² మైనస్ A² E². వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ A² E²? A² E² ఈజ్ ఈక్వల్ టు 1. దట్ ఈక్వల్ టు 15/A/4 ఈజ్ ఈక్వల్ టు A² - 1. బై క్రాస్ మల్టిప్లికేషన్ 15A ఈజ్ ఈక్వల్ టు 4A² - 4. ఓకే, దేర్ఫోర్ 4A² - 15A - 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మొత్తం టర్మ్స్ అన్నింటిలో కూడా ఏలో కానీ బీలో కానీ చేంజ్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ B² వాల్యూని 15A/4 అని రాసి A² E² వాల్యూ 1 రాస్తే కనుక అప్పుడు దీన్ని 4 పెట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 15A ఈజ్ ఈక్వల్ టు వీ గెట్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ A. దట్ ఈక్వల్ టు 4A² - 15A - 4 ఈజ్ ఈక్వల్ టు 0.
ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేస్తే కనుక మనకి ఫ్యాక్టర్స్ ఎంత వస్తాయి కనుక దీనికి ఫ్యాక్టరైజేషన్ మీద తెలుసు కదా మీకు. 4 × 4 -16 యాడ్ చేయండి, -15 రాయాలి, సబ్ట్రాక్ట్ చేయండి, మల్టిప్లై చేస్తే -16 రావాలి, యాడ్ చేస్తే కనుక దట్ ఈక్వల్ టు 4a² - 16a + a - 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4a కామన్ తీస్తే 4a - 4. ఓకే, 4a కామన్ తీస్తే a - 4 ప్లస్ 1 కామన్ తీస్తే a - 4 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు a - 4 ఇంటూ 4a + 1 ఈజ్ ఈక్వల్ టు 0. Therefore 4a + 1 నాట్ ఈక్వల్ టు 0. ఇది మనం యాక్సెప్ట్ చేయం. ఓకే, 4a + 1 నాట్ ఈక్వల్ టు 0 బికాజ్ a ఈజ్ ఈక్వల్ టు -1/4. a ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, అందుకని దీన్ని మనం యాక్సెప్ట్ చేయమాట. సో వీ గెట్ a - 4 ఈజ్ ఈక్వల్ టు 0, a ఈజ్ ఈక్వల్ టు 4, a² ఈజ్ ఈక్వల్ టు 16. a² వాల్యూ తెలిసిపోయింది. సో 16 అని. మరి ఈ వాల్యూ మనం ఇక్కడ 4a + 1 ఇది నాట్ యాక్సెప్టెడ్. ఓకే, a² తెలిపింది. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ b²? b² ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ a ఫర్ 4/4. 4 cancel, that equal to 15. So b² is equal to 15, a² is equal to 16. What is the standard equation? x² by a² plus y² by b² is equal to 1. The required ellipse equation is x² by a² 16 plus y² by b² 15 is equal to 1, which is the required ellipse equation according to the hypothesis. What is the hypothesis? Length of the lattice rectum 15/2 and the distance between the foci 2 units. అంటే ఆడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మనకి ఎలిప్స్ యొక్క స్ట్రక్చర్ మొత్తం తెలిస్తే కనుక దీని నుంచి మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయన్నమాట. డేటా డిఫరెంట్గా ఇస్తాడు. ఆ ఎలిప్స్ ఈక్వేషన్ నువ్వు అదేవిధంగా ఆ యొక్క స్ట్రక్చర్ అంతా కూడా నీకు ఫుల్ ఐడియా ఉంటే కనుక నువ్వు ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ఫైండ్ అవుట్ చేయటం కదా దానికి సంబంధించినటువంటి రిలేషన్స్ అన్నీ కూడా మనం యూజ్ చేయాలి. మనకి ఇచ్చాడు వాడు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటే తెలియాలి మనకి. స్ట్రక్చర్లో మనకి స్టార్టింగ్లో చెప్పాను, స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఫామ్ 2, 3, 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే 18 పాయింట్స్ వస్తాయని చెప్పాను, 3 పాయింట్స్ తీసేసాను కదా. ఇదేమాట డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అంటే 2AE 2 ఇచ్చాడు, AE వచ్చింది స్క్వేరింగ్ చేశాను. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లేటెస్ రెక్టమ్. ఇవి ఉపయోగించుకుని ఈ రెండు ఉపయోగించుకుని మనం దాన్ని ఏలో కానీ బీలో కానీ తీసుకెళ్తే అప్పుడు ఏ వాల్యూ బి వాల్యూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కింద చేంజ్ అవ్వచ్చు, వేరే విధంగా చేంజ్ అవ్వచ్చు. ఫైనల్గా మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నాకు ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక 4 వచ్చిందన్నమాట. a² అంటే 16. అలాగే ఏ వాల్యూ తీసుకెళ్తే b² వచ్చేస్తుంది అనమాట 15 అని. డైరెక్ట్గా స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటి? x² by a² అంటే 15 16 ప్లస్ y² by b² 15 ఈజ్ ఈక్వల్ టు 0. స్టాండర్డ్ ఈక్వేషన్ మనం రాసుకుంటాం కదా, x² by a² ప్లస్ y² by b² ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఈక్వేషన్లో a² b² సబ్స్టిట్యూట్ చేస్తాం. అలాగా నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ దీని మీద ఈ టైప్ ఆఫ్ డేటా అంత ఇస్తాడనమాట మనకి. ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మనం చక్కగా డేటా ఏమి ఇచ్చాడు క్లియర్గా చదివి దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా కూడా మైండ్లో ఉంటే కనుక ప్రాబ్లమ్స్ని ఆటోమేటిక్గా మనం చేయొచ్చు. సో ఇన్ దిస్ క్లాస్ 4th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. టుడే క్లాస్లో మొత్తం 2nd ప్రాబ్లమ్, 3rd ప్రాబ్లమ్, 4th ప్రాబ్లమ్ 3 ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ కూడా ప్రాబ్లమ్స్ ఆన్ ఎలిప్స్. ఓకే, సో ఇంకా మరికొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చూద్దాం. ఎలిప్స్లో మంచి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేసి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ చేస్తే కనుక మంచి నాలెడ్జ్ని ఇందులో ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ 4th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. టుడే క్లాస్ ఈజ్ ఓవర్.